9వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. ఇచ్చట కొన్ని భక్తి విధానములను భగవానుడు చెప్పుచున్నాడు. కొందరు నా గుణగుణములను దివ్యనామములను అద్భుత లీలలను కీర్తించుచు నాకు భక్తియుక్తులై ప్రమాణములు ఆచరించుచు తీవ్ర నిశ్చయముతో యత్నపరులై ఇంద్రియములను మనస్సును నిగ్రహించి నా యందు మనస్సు లగ్నమనొచ్చిన నన్ను ఉపాసింతురు. మరికొందరు నన్ను జ్ఞాన యజ్ఞములతో ఆరాధించుతూ ఉపాసించురు. అహంభావముతోనూ మరికొందరు భిన్న భావముతోనూ మరికొందరు అన్నిటి యందు ఒకే పరమాత్మ గలడని దృష్టితోనూ వేరొక కొందరు ఆయా నామరూపములను ధరించిన దేవుళ్లను వేణు అను భావముల వేరు భావములతోనూ అన్నింటి యందును అన్ని ఎడల నిండియుండు పరమాత్ముని భజింతురు. విశ్వమంతయు ఈశ్వర స్వరూపమే అని భావించి సేవించు విశ్వరూపోపాసన బాహ్యమగు జ్ఞానయజ్ఞము. నా ఆత్మస్వరూపుడననియు జీవితమంతయు ఒకే సత్రయాగమని భావించి జీవిత వ్యాపారములన్నింటినీ ఈశ్వర ఆరాధనగా నునర్చుట ఆంతరంగిక జ్ఞానయజ్ఞము. తమ తమ లక్ష్యములను బట్టియు ఉపాసకులను లక్ష్యములకును గల సంబంధము బట్టియు నానా విధోపాసన ఏర్పడినవి. ఉపాసకుల భక్తి విధానములను అనుసరించి నవవిధ భక్తియగు పంచభూతములను భక్తియను పెక్కు విధానములు ఏర్పడినవి. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహం ఔషధం మంత్రోహమేమహమే వాద్యం అహమగ్నిరహం హుతం పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః మృత్వాచు చ గతిర్భర్తా ప్రభుః సాక్షిః నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణో మృత్యుజామి చ అమృతం చైవ మృత్యుచ్చ సదస్సచ్చాహమర్జున. ఈ లోకమందు తాను సర్వతోముఖుడని లేక సర్వజ్ఞమును అని నిరూపించుచున్నాడు. అర్జున, శ్రౌతస్మార్తయ యజ్ఞములను పితృయజ్ఞములను అందు పయుక్తములను అన్నమును ఆద్యమును అగ్నిహోత్రములను ఇతరాగ్రహోత్ర ద్రవ్యములను యజ్ఞమందు పఠించు మంత్రములను నేనే ఈ జగత్తుకు తల్లిని తండ్రిని తాతను. అపరా ప్రకృతి తల్లి, పరాప్రకృతి తండ్రి, వీటి మూలమగు పరమాత్మ తాత. సృష్టికర్తను నేనే. ఋగ్యజుత్సామమును అనబడు వేదత్రయమును నేనే. నేనీ జగత్తుకు నాశనరహితమగు బీజమును, దాని ఉత్పత్తి లయస్థానమును నేనే, దానికి నిధి నిక్షేపమును నేనే పరమగతిని, ప్రభువును, ధరించువాడను, మిత్రుడను, లోకశరణ్యుడను, ఉనికి పట్టును, సర్వసాక్షిని. సూర్యరూపమున లోకమును తపింపచేయుచు జలమును ఆకర్షించి మరలా వర్షరూపమున విడుతును. మృత్యువును అమరత్వమును నేనే. అవినాశనమగు సద్వస్తువును నాశనవంతమగు అసద్వస్తువును నేనే. త్రైవిద్యా మాం సోపపాస్ఫూతపాపాః యజ్ఞైర్విశ్వాస్వగ్రతిం పార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. కొందరు 3 వేదములను అధ్యయనమునర్చి నన్ను యజ్ఞములచే ఆరాధించి సోమపానమునర్చి విగత పాపులై స్వర్గఫలము అపేక్షింతురు. వారి పుణ్యకర్మ ప్రాబల్యమున స్వర్గమునకు పోయి దేవేంద్ర భవనమునందు దివ్యమగు దేవభోగములను అనుభవింతురు.
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते. వారు విశాలమగు స్వర్గలోకమునందు సుఖములు అనుభవించి వారి పుణ్యము క్షీణించగా మరలా మర్త్యలోకమునకు తిరిగి వత్తురు. ఇట్లు భోగపరులుగు వారు వేదమండలి కర్మకాండను ఆశ్రయించి వచ్చురు. పోవుచుండు అశాశ్వతముగు సంసార హేతువునగు అల్ప ఫలము అందుతురు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనులు నన్ను అనన్య మనస్సుతో సదా స్మరించుచు ఉపాసింతుదురో అట్టి నిత్య యోగ నిష్ఠులకు వారి యోగక్షేమలను నేనే భరింతును. భగవంతుడు తన భక్తులకు అభయమిచ్చి గీతా శ్లోకములలో ఇది ముఖ్యమైనది. 2:45లో యోగక్షేములను వదిలి ఆత్మనిష్ఠుడు కమ్మని భగవానుడు ఉపదేశించున్నాడు. యోగక్షేములను వదిలినచో లోకయాత్ర ఎట్లని తప్పక సహజముగా సందేహము కలుగును. దానికి సమాధాన మీ శ్లోకమనం ఇయ్యబడినది. తమ యోగక్షేములను చింత వదిలి నిరంతరము భగవద్ధ్యాసమగ్నులైన పరమ భక్తులను సంసార భారమును భగవానుడే వహించును. వివేకానంద, రామతీర్థ మొదలగు వారి జీవితములను ఎంతో సంకట సమయములనందు భగవంతుడు వారి యోగక్షేమలను చూచుకొనుట కానగును. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. కౌంతేయ, ఏ భక్తులు పూర్ణ విశ్వాసముతో ఇతర దేవతలను ఆరాధింతురో వారు కూడా నన్నే ఆరాధింతురు. కానీ వారి ఆరాధన సరళము కాక కొంచెము చుట్టు. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అను న్యాయము అనుసరించి ఏ దేవత ఆరాధించినను తుదకది సర్వేశ్వరుడికి అగు పరమాత్మకే చేరును. కానీ కొంచెం చుట్టూ తిరిగి చేరును. ఈ శ్లోకమందు భగవంతుడు సర్వమతముల వారికి ఒకే మతమందలి భిన్న శాఖల వారికి భగవత ఆరాధన విషయమున సంపూర్ణ స్వాతంత్రము మసుగుచున్నాడు. కానీ ఈ ఆరాధనలను అందలి భేదము అధికారిని తిన్నగా కలుసుకొని అతని సమక్షమున కష్టసుఖములు చెప్పుకొనుటకు కాగితంపై వ్రాసి పోస్టులో గాని బంట్రోతు ద్వారా గాని పంపుటకు ఎంత వ్యత్యాసము గలదో అంతే ఉండును. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. సర్వయజ్ఞములకు అన్ని విధములైన ఆరాధనలకు భోక్తను నేనే, ప్రభువును నేనే అనగా పూజలను గ్రహించి ఆనందించి భక్తులను వారి ప్రతిఫలమిచ్చు ప్రభువును నేనే. నన్ను యథార్థముగా తెలుసుకొననేరక సక్రమ మార్గము నుండి జారిపోవుచున్నారు అనగా ఇతరుల దేవతలను ఉపాసించుచున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄనాం యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం.